లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు? అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నీకేమైనా తెలుసా? ఎందుకు? వై? అర్జున్, అర్జున్, నాకు మ్యారేజ్ సెట్ అయింది. నెక్స్ట్ మంత్ పెళ్ళి. నాకు పెళ్ళయింది, కానీ ఎందుకో తెలీదు నీతో ఉండాలనుకుంటున్నాను. 10 డేస్కి నువ్వు నాతో పడుకున్నావు. సంవత్సరానికి 365 డేస్. మీ ఆయన సంవత్సరం నుంచి నీతో ఉంటలేదు. మరి ఈ సంవత్సరం లోపల ఇంట్లో పడుకున్నావే. అర్జున్, దేవుడు చాలా గొప్పోడు రమ్య. మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకటే పుట్టుక, ఒకటే చావు, మధ్యలో ఈ జీవితం. ఆ జీవితాన్ని ఎలా జీవించడం అనేదే చివరి సారాంశం. రమ్య, టిఫిన్ రెడీయా? ఫస్ట్ కాఫీ తీసుకొని రా. ఈరోజు బయట చాలా వర్క్స్ ఉన్నాయి, త్వరగా రా. ఏమైంది అసలు? రెస్పాన్స్ అవ్వట్లేదు. ఓకేనా అంతా? రమ్య, 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 అయ్యో ఫీవర్ వచ్చినట్టుంది. నాకు చెప్పాలి కదా. సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. మెడిసిన్ వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఫీవర్ ఉంది కదా. సరే ఆగు, మెడిసిన్ తీసుకుని వస్తాను. నాకేం కాదులే, మీరేం టెన్షన్ పడ. ఏదో వర్క్ ఉందన్నారు కదా, వెళ్ళి రండి. కొంచెం సేపు పడుకుంటే సరిపోతుంది. లేదు లేదు, మళ్ళీ నేను వెళ్ళాను అనుకో, నీకేమైనా అయితే? నాకు జస్ట్ ఫీవరే వచ్చిందండి. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను ఉండేది. మీరు ఉండగా నాకేమవుతుందండి?
ఏమండి ఏమండి ఏం తాగుతారు? కాఫీ పెట్టినా టీ పెట్టినా? నువ్వు ఇలా రా బంగారు ఫస్ట్. ఈరోజు నాకు హాలిడే, నీకు జాలీడే. ఈరోజు ఏం వర్క్ చేయకండి, అన్నీ నేనే చేస్తా. మీరు అలా కూర్చొని ఆర్డర్ వేయండి, అలా తెచ్చిస్తా. వద్దులేండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తా. 1 minute ఆగు. యువర్ కాఫీ ఇస్ రెడీ. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది కాఫీ? చాలా నీలాగానే ఉంది కదా అందంగా. అయినా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు? చాలా రోజుల నుంచి మీరు వేస్తుండే చూసి నేర్చుకున్నాను. నాది నాకే. కుదిరిందా? అబ్బా మీరును. ఏమండి ఇప్పుడు మీరు ఖచ్చితంగా దుబాయ్ వెళ్ళాలా? మీరు లేకపోతే నేను ఉండలేను, నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు అలా అనకు రమ్య. నేను దుబాయ్ వెళ్ళేది మన కోసం, మన పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం. లైఫ్లో కొన్ని కావాలంటే కొన్నిటిని కొన్ని రోజులు దూరం చేసుకోక తప్పదు. నువ్వు నా ప్రాణం, నేను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు, కానీ తప్పట్లేదు. చెప్పమ్మా రమ్య. ఏమైంది డల్గా ఉన్నావు? ఏడుస్తున్నావా? పిచ్చిదానా, ఇంకో ఫ్యూ మంత్స్లో నీ దగ్గర ఉంటా. అప్పుడప్పుడు అక్క వచ్చి వెళ్తుంది కదా. ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీ అమ్మా, నువ్వు జాగ్రత్త. టైంకి తింటున్నారా? త్వరగా రండి. సరే.
ఏంటి రోడ్డు తీస్తా డోర్ తీసేయండి. రమ్య 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 ఏంది ఈ రూమ్ అంతా చీకటి ఉంది ఇట్లా. రమ్య డోర్ కూడా తీసేయండి. రమ్య రమ్య ఏంటిది? ఏంటి బ్రో నువ్వు ఇక్కడికి వచ్చా? ఆడాలు మోసం చేస్తే మగాళ్ళు దేవదాసులు అవుతారు, కానీ ఒక మగాడు మోసం చేస్తే నువ్వు ఆడ దేవదాసులో తయారవుతావు అనుకోలేదు నేను. అసలు ఈ తాగడం ఏంది, సిగరెట్లు ఏంది, ఈ మందు ఏంది అసలు? చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు ఉండే బ్రో. అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏదో ఉండి ఉండని లైఫ్ అట్లా బతుకుతున్నా అన్న టైంలో అర్జున్ నా లైఫ్లో వచ్చాడు. ఒక దిక్కు పెళ్ళైపోయి సరే ఇదే జీవితం ఏమో చేశారు కదా, అందరు హ్యాపీగా ఉన్నారు కదా, నా లైఫ్ నేను బతుకుతున్నా. నా భర్త నా కోసం, నా ఫ్యూచర్ కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం ఆయన దుబాయ్ పోయింది. ఏదో సర్లే కరెక్టే కదా అని అనుకున్న టైంలో అర్జున్ నా లైఫ్లో వచ్చాడు. బ్రో నా లైఫ్లో లవ్ చేసింది ఎవరినో తెలుసా? అర్జున్. నా ఫస్ట్ లవ్ బ్రో, నా ఫస్ట్ లవ్. బ్రో నీకు విషయం తెలుసా? అమ్మాయికి పెళ్ళి అయిపోతే ఆశలు ఉండవా? అన్ని ఆశలు ఉంటాయి, కానీ అన్నీ చంపుకొని బతుకుతుంది. పేరెంట్స్ కోసం, హస్బెండ్ కోసం, పిల్లల కోసం. సడన్గా ఒకరోజు అర్జున్ లాంటి పర్సన్ వస్తే దాని ఫీలింగ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి కదా బ్రో. ఒక్కొక్క నిమిషం నేను ఇలా ఉండాలనుకున్నా కదా, ఒక్కొక్క నిమిషం నేను ఇలా తిరగాలనుకున్నా కదా. నా ఫస్ట్ లవ్, నా ఎవరైతే నా లైఫ్లో ఉంటారు ఇలా ఉందామనుకున్నా కదా అని అనుకున్నా బ్రో. కానీ ఏమన్నాడు? కలిసిన 10 రోజులకే నువ్వు నాతో పడుకుంటే సంవత్సరం అంతా ఎవరితో పడుకున్నామన్నాడు బ్రో. నేను తీసుకోలేకపోతున్నా బ్రో ఈ మాట, నేను తీసుకోలేకపోతున్నా. అర్జున్ కావాలనుకున్నా బ్రో, ఎందుకు ఇలా చేశాడు? అసలు ఏంటి నా తప్పు? లవ్ చేయడం తప్ప బ్రో? బ్రో నేను ఒప్పుకుంటా బ్రో, తప్పే, నాకు పెళ్ళయింది, ఇలా జరిగేది లేకుండే. కానీ అంటారు కదా, ఎక్కడో ఒక దగ్గర మన ఫీలింగ్స్ ఉంటే ఏదో ఒక అవకాశం వస్తే అరే ఇది కదా అన్నప్పుడు మనం దాన్ని అడిక్ట్ అయిపోతాం బ్రో. అలాగే నేను అర్జున్కి అడిక్ట్ అయిపోయాను బ్రో, నాకు తెలియకుండానే. నీతో మాట్లాడడానికి వచ్చాను రమ్య, నేను దాని గురించి. అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాంపా. ఇంకేముంది బ్రో మాట్లాడడానికి? ఇంకేముంది, అంతా అయిపోయింది. ఇంకేముంది? ఇంకేం లేదు మాట్లాడాలి. నువ్వైతే నన్ను అక్కడికి వెళ్దాంపా. చెప్పు బ్రో, ఏదో చెప్తా అన్నావు కదా. ముందు నువ్వు ఈ సిగరెట్లు మానేయి, నువ్వు నీ పిచ్చి అలవాట్లు. వాడు వస్తున్నాడు, ఎవడాడు? అర్జున్. మళ్ళీ సిటీకి వర్క్ ఉండి వస్తున్నాడంట, 1 వీక్ ఉంటాడంట. అయితే నాకెందుకు చెప్తున్నావు బ్రో? ఇప్పుడిప్పుడే ఈ బాధల నుంచి బయటికి వస్తున్నా. లేదు రమ్య, నీకో విషయం చెప్పాలి. వాడు నీ జీవితంతోనే కాదు, ఇలా చాలామంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడు. అందులో నా కజిన్ సిస్టర్ కూడా ఉంది. నీలానే మోసపోయింది. వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు? నువ్వే ఊహించుకో. ఎస్ బ్రో, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు.
నిజంగానే వాడిని అలా ఈజీగా వదిలేయొద్దు. నేను పడ్డ నరకం వాడు కూడా పడాలి కదా. అయితే ప్లాన్ చేద్దాం. వాడు రేపు రాగానే నీకు కలిసినప్పుడు నీకేం తెలియనట్టే ఉండు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వాడి లైఫ్లో వచ్చినట్టు క్యాజువల్గా వస్తాను. వాడితో మళ్ళీ క్లోజ్ అయ్యి వాడిని ట్రాప్లో దింపి నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా రివెంజ్ ప్లాన్ చేద్దాం. గుడ్, వెరీ గుడ్. నువ్వు ప్లాన్ చేయి, నీ వెనుక నేనుంటా.